14 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజాలో మృతుల సంఖ్య 45,000 దాటింది. గతేడాది అక్టోబర్ 7న దాడి తర్వాత హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 45,028 మంది మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 106,962 మంది గాయపడ్డట్లు తెలిపింది. మృతుల్లో సగం మందికి పైగా చిన్నారులు, మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ వేలాది మృతదేహాలు శిథిలాల కింద చిక్కుకొని దొరకలేదని, లెక్కకు మించి మరణాలు సంభవించినట్లు పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే గాజా జనాభాలో మరణించిన వారి సంఖ్య 2% ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. అటు ఇప్పటి వరకు 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సాధారణ ప్రజల మరణాలకు హమాస్ సంస్థే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. గాజాలోని నివాసిత ప్రాంతాల్లో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున సాధారణ ప్రజల మరణాలకు దారితీసిందని చెప్పింది. గాజా పౌరుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైనట్లు పౌర హక్కుల సంఘాలు, పాలస్తీనా ప్రజలు ఆరోపించారు.